ఆదికాండం 4వ అధ్యాయాన్ని చదువుకుందామండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సిద్ధపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖం చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచియుండును. నీడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదవనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందివనెను. అందుకు కయీను, నా దోషశిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశంలో నిన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడే దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయీను చంపినట్లా వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరి ఎవడైనాను కయీను కనుగొని అతన్ని చంపకున్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకుని కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టెను. హానోకుకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహలయేలుని కనెను. మహలయేలు మతుషయేలుని కనెను. మతుషయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబానుని కనెను. అతడు పశువులు గలవాడై గురాడంలో నివసించేవారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. మరియు సిల్లా తుబల్కాయిని కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తుబల్కాయిను సహోదరి పేరు నయామా. లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పొడుచువాని చంపితిని. 7 ప్రతిదండన కయీను కోసం వచ్చిన యెడల లెమెకు కోసము 77 వచ్చునెను. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలునికి ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానం నియమించననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యమైన ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీ ఘనమైన పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క అంతరంగ కోరికలను, బహిరంగ కోరికలు మీరు నెరవేర్పులోనికి తీసుకుని రండి ప్రభా. తండ్రి నాయన యేసయ్య, నీ నామానికి భయపడి ప్రభా తండ్రి, నీ వాక్యానికి భయపడి జీవించే జీవితాలను ప్రభా ప్రతి ఒక్కరికి మాకు మీరు దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ నీ కరుణ, నీ కృప కాపుదల చూపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.